చాలా వైభవంగా జరుగుతోంది. కుర్తాలం శంకరాచార్యుల వారు, పరమహంస పరివ్రాజకాచార్యుల వారు, జగద్గురువులైన శ్రీ సిద్ధేశ్వరానంద భారతీ స్వామి వారు వారి దివ్య ఆశీస్సులు ఆటా బోర్డుకి, ఆటా సభ్యులందరికీను వారి దివ్య ఆశీస్సులు పంపిస్తున్నారు. ఈ విషయంగా ఒక విషయం చెప్దామని అనుకుంటున్నాను. స్వామివారు ఒకసారి శ్రీలంక వెళ్ళారు ఏదో కార్యక్రమం పైన. అయితే అక్కడ అడిగారనమాట స్వామివారు, ఏమిటి ఇక్కడ రాముల వారి గుడి ఉందా అని. అయితే శ్రీలంకన్ ప్రజలు అన్నారంట, మాకు లేదండి అంటే. అదేంటి లేదు అని అంటే, ఆయన వచ్చి మమ్మల్ని డిస్ట్రాయ్ చేశారు కదా అన్నట్టుగా మాట్లాడారు. పోనీ రావణాసుడిది ఉందా అని అన్నారు. అంటే రావణాసుడిది కూడా లేదండి. అదేమిటి అని అంటే, అతని వల్లే కదండి ఇదంతా విధ్వంసం జరిగింది అని అన్నారు. అయితే స్వామివారి వల్ల మొట్టమొదటిగా శ్రీలంకలో రాముల వారి గుడి నిర్మాణం చేయబడింది అనమాట, స్వామివారి ఆశీస్సుల వల్ల. ఆ తర్వాత మనకి అయోధ్యలో జరిగింది. అయోధ్య కన్నా ఫస్ట్గా శ్రీలంకలో రాముల వారి గుడికి కారణం స్వామివారు, కుర్తాలం స్వామివారు. వారి ఆశీస్సులు ఈ కళ్యాణానికి, ఈ ఆటా సభ్యులందరికీ వారు అందజేశారు. స్వామి గారు, వెల్కమ్ టు అట్లాంటా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఆటా 18వ కన్వెన్షన్లో మీరు ప్రత్యేకంగా భద్రాచలం నుంచి వచ్చి ఈరోజు సీతారాముని కళ్యాణం చేయడం ఎలా అనిపిస్తుంది ఈ ప్రజల మధ్య? చాలా ఆనందంగా ఉందండి. ఎందుకంటే ప్రవాస భారతీయులందరూ కూడా తమ ధర్మాన్ని మర్చిపోకుండా, ఆటా మహాసభలు అనగానే ఏదో అట్టహాసంగా జరిగేటువంటి వేడుకలు, ఏదో సినిమా యాక్టర్లు ఇలా అనుకుంటూ ఉంటాం. కానీ ఆటా మహాసభల్లో ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇచ్చి మాబోటి వారందరినీ కూడా భారతదేశం నుండి పిలిపించి, ముఖ్యంగా భద్రాచలం నుంచి వచ్చినటువంటి మా వాళ్ళు, మా రామస్వరూపు గారు, అలాగే మా విష్ణు మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి మేము ఈ విధంగా కళ్యాణం నిర్వర్తించడం అనేటువంటిది కూడా రాముడి యొక్క అనుగ్రహంగా భావిస్తున్నాము. తద్వారా భారతదేశ కళ్యాణం జరగాలి, అమెరికాలో ఉన్న ప్రవాస భారతీయులందరూ కూడా బాగుండాలి, లోకా సమస్తాః సుఖినో భవంతు అనేటువంటిదే ప్రధాన లక్ష్యంగా. భారతదేశం బాగుంటే అన్ని దేశాలు బాగుంటాయి. కాబట్టి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, భారతదేశం ఎప్పుడైనా బాగుండాలి అని ఇవాళ కళ్యాణం చేశాం. రమేష్ గారు అంటేనే ఆ మిమిక్రీ, తను చేసే మిమిక్రీ కానీ, తర్వాత ప్రజలందరూ కూడా ఎంతో కామ్గా వింటూ ఉండే రమేష్ గారు మనతో ఇప్పుడున్నారు. ఆటా కన్వెన్షన్లో అట్లాంటాలో ఉన్నారు. రమేష్ గారు, ఎలా అనిపిస్తుంది ఆటా కన్వెన్షన్? ఆటా కన్వెన్షన్ చాలా అద్భుతం అండి. 18వ మహాసభలు చాలా గొప్పగా ప్రారంభమయ్యాయి. ఇవాళ చివరి దశకు చేరుకున్నాయి. ఈ చివరి రోజు ఉదయం భద్రాచల రామయ్య తండ్రిని ఇక్కడికి రప్పించి, సీతమ్మ వారితో, హనుమంతుల వారితో ఇక్కడికి రప్పించి, అట్లాంటాలో ఆటా ప్రధాన వేడుకల వేదికపై ఇక్కడ కళ్యాణ మహోత్సవం జరపడం, ఇక్కడికి తెలుగు ప్రజలు అత్యధిక సంఖ్యలో రావడం చాలా అద్భుతం అనిపించింది. శ్రీరామ రామ శ్రీ రఘురామ భద్రాచల రామ కష్టాలు తీర్చేటి కరుణ రామ శ్రీరామ. ఈరోజు మనతో పాటు వంశీ, ప్రెసిడెంట్ ఆఫ్ టీటీఏ, రీసెంట్గానే వాళ్ళ కన్వెన్షన్ కంప్లీట్ చేసుకొని ఇక్కడ రావడం జరుగుతుంది. వంశీ గారు, ఎలా అనిపిస్తుంది ఆటా కన్వెన్షన్? చాలా బాగుందండి. ఆటా 18వ మహాసభలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఇవాళ రాములవారి కళ్యాణం అయింది. యాక్చువల్గా మేము 2 వీక్స్ బ్యాక్ హనుమంతరావు గారి ఆధ్వర్యంలో వారి సహాయంతో
రాముల వారిని భద్రాచలం నుంచి తీసుకొచ్చి మా దగ్గర కూడా మంచిగా కళ్యాణం చేసినాము. హనుమంతరావు గారికి థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాం మీడియా సముఖంగా. అండ్ ఇక్కడ అట్లాంటాలో మంచిగా ప్రోగ్రామ్స్ అవుతున్నాయి. నిన్న ప్రోగ్రామ్స్ అయినా ఇప్పుడు రాముల వారి కళ్యాణం చాలా అంగరంగ వైభవంగా అయింది. అందరూ వచ్చి మంచిగా బ్లెస్సింగ్ తీసుకున్నారు. ఈ సందర్భంగా నేను ఆటా ప్రెసిడెంట్ మధు బొమ్మినేని గారికి అండ్ కన్వీనర్ కిరణ్ పాషం గారికి అండ్ ఎంటైర్ ఆటా కార్యవర్గ సభ్యులందరికీ, ప్రెసిడెంట్ ఎలక్ట్ జయచల్ల గారికి అందరికీ కంగ్రాచులేట్ చెప్తున్నాను. మంచి కమ్యూనిటీ ఇది. అందరు కిడ్స్ ఫ్యామిలీ అందరూ వచ్చి మంచిగా దర్శనం చేసుకున్నారు. హనుమంతరావు గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మా అందరికీ ఈ భాగ్యాన్ని కల్పించినందుకు మీకు కూడా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. అందరికీ నమస్కారం. నిజంగా చాలా వైబ్రెంట్గా టాటా అయితే ఏంటి, ఆటా అయితే ఏంటి, ఒక భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకి, అదేవిధంగా తెలంగాణలో అదేవిధంగా తెలుగు మాట్లాడే వాళ్ళందరూ కూడా అసోసియేషన్ తోటి ఇంత మంచి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో భాగంగా ఎన్నడూ లేని విధంగా భద్రాచల శ్రీ సీతారామచంద్ర స్వామివారి కళ్యాణం టాటాలో జరిగింది, ఇక్కడ జరిగింది. వేలాది మంది భక్తులు వాళ్ళు క్షణం కూడా తీరిక లేకుండా బిజీగా ఉన్న వాళ్ళు ఇవాళ 4 గంటలు కేటాయించారు. అదేవిధంగా టాటాలో కూడా దాదాపు 6-7 వేల మంది 4 గంటలు కేటాయించి రాముల వారి యొక్క కళ్యాణాన్ని స్వయంగా వీక్షించి వారి యొక్క కృపా కటాక్ష వీక్షణాలకి పాత్రులైనారు. ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో జరగాలి. ఎందుకంటే మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాన్ని తరతరాలకు అందించాలంటే ఇటువంటి యొక్క సభలు, సమావేశాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు, కళ్యాణోత్సవాలు ఇవన్నీ కూడా జరగాలని మనసారా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. రంగారావు గారు మన స్పిరిచువల్ చైర్మన్ గారు మనతో పాటు ఉన్నారు. రంగారావు గారు, ఎలా అనిపించింది ఈ ప్రోగ్రాం, మన సీతారాముల కళ్యాణం? స్పిరిచువల్ కమిటీగా నేను చాలా గర్విస్తున్నాను. అడ్వైజర్గా డాక్టర్ గరిమల ప్రసాద్ గారిని మేము తీసుకోవడం చైర్మన్గా చాలా ఉపయోగపడింది. ఈ డిడ్ ఏ వండర్ఫుల్ జాబ్. అదర్ కమిటీ మెంబర్స్ నీలిమా బుద్ధ్యం, ఇంకా నిరంజన్ గారు, మహేష్ గారు, వీళ్ళందరూ ఎక్సలెంట్ జాబ్ చేశారు. ఇట్ వాజ్ వండర్ఫుల్ సక్సెస్ విత్ ది బ్లెస్సింగ్స్ ఆఫ్ రామ. I believe in Sai Rama, who has Rama in him. So I am thankful to God for giving this opportunity. చాలా అద్భుతంగా జరుగుతుంది. లాస్ట్ ఫ్రైడే నైట్ నుంచి జరుగుతుంది. నిన్న there are multiple tracks, business forum, spiritual forums, as well as wide range of areas. I was speaking at the business forum yesterday, and it was a lot of enthusiasm, lot of crowd. It looks like this is a festive environment, and we want this to happen again in Atlanta. There is a lot of hard work, dedication behind the stage, volunteers, as well as a lot of philanthropic organizations. Without their support, particularly from Telangana state government, this event wouldn't have been done so successfully. Thank you everyone. రాజేంద్ర బాబు ఉప్పలపాటి. నేను ఆంధ్రప్రదేశ్ విజయవాడ దగ్గరలో గుడివాడ నుంచి వచ్చానండి. ఇక్కడ మా బాబు ఉద్యోగం చేస్తాడు. మా మనవరాలు నేహాకి ఇక్కడ డ్యాన్స్ ప్రోగ్రామ్ ఉండటం వల్ల వచ్చాను. అదే టైంలో అదృష్టవశాత్తు ఈ కార్యక్రమాలు ఉండటం మా అదృష్టం. అయితే ఇంతకుముందు మేము ఎప్పుడు ఈ కార్యక్రమాలన్నీ టీవీలో చూసి ఆనందించేవాళ్ళం అండి. ఇవాళ ప్రత్యక్షంగా చూసి ఆనందిస్తున్నాం. నిన్న కూడా వచ్చాను నేను. కన్నుల పండగగా ఉంది. ఎట్లా ఉందంటే అక్కడ విజయవాడ, విశాఖపట్నం ఆ ఊళ్ళో సినిమాల్లో చూస్తుంటే అందరూ లొకేషన్ చుట్టూ మన తెలుగాళ్ళే కూర్చుని ఉంటాం కదా, అంత చక్కగా అంతకన్నా ఎక్కువ ఇక్కడ ఆచార వ్యవహారాలు అంతకన్నా ఎక్కువగా చేస్తున్నారు మన వాళ్ళు. చాలా ఆనందంగా ఉంది. అక్కడ కూర్చున్నట్టే ఉంది. మంచి పండగ రోజున అక్కడ జనంలో కూర్చున్నట్టు ఉందండి. మనతో పాటు కల్చరల్ చైర్ నీలిమా గడ్డమణి గారు ఇక్కడ మనతో పాటు ఉన్నారు. ఈరోజు ఈ కార్యక్రమాల గురించి తనను అడిగి తెలుసుకుందాం. ఇప్పుడే రాముల వాళ్ళ కళ్యాణం చూసాం మేడం. సో ఎలా అనిపిస్తుంది ఈరోజు? బాగుంది. మంచి డివైన్ ఈవెంట్ అండి. సండే మార్నింగ్ నిన్నంతా చాలా అంటే డే 2 వాజ్ లైక్ రన్నింగ్. ఇవాళ చక్కగా పొద్దున కళ్యాణంతో స్టార్ట్ అయింది. సో డే విల్ బి వెరీ నైస్. డే అంతా బాగుంటుంది అనుకుంటున్నాను. నీలిమ గారు, మీ కల్చరల్ చైర్గా ఎస్పెషలీ మీ స్టూడెంట్స్ చాలా వరకు ఇనాగరల్ సాంగ్ చూసాము, అద్భుతంగా ఉంది. మరియు ఈరోజు కూడా ఏమైనా ప్రోగ్రామ్స్ ఉన్నాయా మీ ఎక్స్క్లూజివ్? ఇవాళ ఇప్పుడు ఆఫ్టర్నూన్ ఇంత డివైన్ ఈవెంట్ అయిందని చెప్పి రాముల వారు ఉన్న చోట ఆంజనేయ స్వామి ఉంటారని మన నమ్మకం. సో అందుకని హనుమాన్ చాలీసాతో స్టార్ట్ చేస్తున్నాం. నా అకాడమీ స్టూడెంట్సే 58 మంది పెర్ఫామ్ చేస్తున్నారు. అలాగే ఈవినింగ్ యాదగిరి గుట్ట లక్ష్మీ నరసింహ స్వామి మీద ఫ్యూజన్ ఉంది పెద్ద పిల్లలు. దిస్ ఇస్ ఆటాస్ 18th కన్వెన్షన్ హ్యాపెనింగ్ ఇన్ అట్లాంటా ఫర్ ది 3rd టైం. అండ్ ఇందులో ఏంటంటే మనకు చాలా వెరైటీ ఆఫ్ ప్రోగ్రామ్స్ ప్లాన్ చేస్తాం. ఎందుకంటే అట్లాంటాలో 10 ఏళ్ళ తర్వాత ఒక పెద్ద కన్వెన్షన్ వస్తుంది కాబట్టి చాలామంది యూత్, చాలామంది వాలంటీర్స్, దే వర్ రెడీ టు మేక్ ఇట్ బిగ్ బ్యాంగ్. సో వి క్రియేటెడ్ వెరీ యూనిక్ ప్రోగ్రామ్స్
whether it is with the celebrities, whether it is with promoting our culture, literally, spiritual, sports, and also encouraging the youth. మన కన్వెన్షన్ నేమ్లోనే ఉంటుంది యూత్ అనే పదం. దానికి సయ్యంది పాదం, జుమ్మంది నాదం, బ్యూటీ ప్యాజెంట్లు ఇట్లా ఎన్నో చేసాము. అండ్ మనకు స్పిరిచువాలిటీ వైజ్ రేపు భద్రాచలం నుంచి వచ్చిన ఉత్సవ విగ్రహాలతో మన కళ్యాణం జరగబోతున్నది. సో వీఆర్ లుకింగ్ ఫార్వర్డ్ టు దట్. But on the whole, like as a convener, I have the responsibility of organizing this mega event. హాయ్ సాయి గారు, ఎలా ఉన్నారు? బాగున్నామండి. అందరికీ నమస్కారం అండి. నా పేరు సాయి సుధిని, నేషనల్ ఆట కోఆర్డినేటర్. అమెరికాలో ఉన్న తెలుగు ప్రజలందరికీ నా ఉదయపూర్వక నమస్కారాలండి. నిన్న బ్యాంకుతో స్టార్ట్ అయిందండి మా ఆట ఈవెంటు. ఎస్టర్డే 18 మెంబర్స్కి అవార్డ్స్ ఇచ్చాము. నిన్న షో చాలా మంచిగా అయింది. సో కొద్దిగా మాకు రూమ్స్ ఓవర్ బుక్ అయినాయి, చాలామంది లాస్ట్ మినిట్లో వచ్చిండ్రు. బట్ వి స్టిల్ ఏబుల్ టు మేనేజ్ ఇట్. మంచిగా అయింది నిన్న. ఇవాళ సాటర్డే మార్నింగ్ ఇనాగ్రల్తో స్టార్ట్ అయ్యింది. పండుగ వాతావరణం ఉందండి. ఫుడ్ కానీ, షాపింగ్ కానీ, సినిమా యాక్టర్సు, పొలిటీషియన్సు, సయ్యంది పాదము, జుమ్మంది నాదము, అమ్మాయిల అందాల పోటీలు, అబ్బాయిల అందాల పోటీలు చాలా బ్రహ్మాండంగా అవుతున్నాయండి. మాకు చూడడానికి 2 కళ్ళు సరిపోతలేవు మాకు. వీ నీడ్ లాట్ ఆఫ్ మోర్ ఐస్ టు సీ ద పండుగ వాతావరణము. We love you guys. Thank you for all the media people. I'll come back and tomorrow we'll give the update more. Thank you. మీడియా కోఆర్డినేటర్ సాయి గారు ఉన్నారు. సో సాయి గారు, ఎలా నడుస్తుందండి మీ హౌ ఈస్ ద మీ మీడియా కోఆర్డినేషన్ గోయింగ్ ఆన్ సో ఫార్? బాగుందండి. ముందుగా అందరికీ, మన ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు సాయిరామ్ కారుమంచి, ఇక్కడ ఆటా కన్వెన్షన్ మీడియా కోఆర్డినేటర్. చాలా బాగా నడుస్తుంది. ఎట్లంటే నిన్న బ్యాంక్వెట్తో మొదలైంది. ఈరోజు కన్వెన్షను, ఎన్నో రకాల ప్రోగ్రామ్స్. ఎట్లంటే జుమ్మంది నాదం కావచ్చు, సయ్యంది పాదం, పేజెంటు, ఇప్పుడు కల్చరల్ ప్రోగ్రామ్స్, డాజీ గారి స్పిరిచువల్ ప్రోగ్రామ్. ఒక రకంగా చెప్పాలంటే అద్భుతంగా నడుస్తుంది. అసలు ఇంకా మాట్లాడితే బ్రోషర్లో ఒక 10 ప్రోగ్రామ్స్ ఉంటే ఇక 20 నడుస్తున్నాయి. అండ్ మీడియా గురించి వస్తే మనకు ఆల్మోస్ట్ ఒక 25 to 30 ఛానల్స్ డే అండ్ నైట్ పనిచేస్తున్నారు. అసలు వాళ్ళందరికీ కూడా హ్యాట్స్ ఆఫ్. అంటే మీకు, అట్లనే అక్కడ కెమెరా వెనుకున్న మీకు అందరికి కూడా హ్యాట్స్ ఆఫ్. అండ్ అసలు ఎట్లా అంటే శిరస్సు వంచి అభినందిస్తున్నాము అండ్ నమస్కరిస్తున్నాము. మీరు లేకపోతే కనుక ఇది బయటకు కూడా ఇంత తెలియదు. సో వీఆర్ విత్ అనిల్ బొద్దిరెడ్డి గారు, హీస్ ద కాన్ఫరెన్స్ డైరెక్టర్. సో సో చాలా అద్భుతంగా కండక్ట్ చేశారండి. చూస్తే ఆల్రెడీ హాల్ నిండిపోయింది, జనాలు ఇంకా వెనకాల నించున్నారు. సో హౌ ఈజ్ యువర్ రోల్ గ్యాదరింగ్ ఆల్ దీస్ పీపుల్? కొంచెం చెప్పగలుగుతారా? ఏం లేదు, లాస్ట్ 6 నెలల నుంచి ఒక్కొక్క విషయం మీద కూడా వర్క్ చేస్తూ అన్ని కార్యక్రమాలు సజావుగా జరగాలని ఒక 500 మంది వాలంటీర్స్తోని అన్ని కార్యక్రమాలు చేస్తాం. అండ్ వీఆర్ హ్యాపీ, ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ గుడ్ అండ్ ఎవ్రీ వన్ ఈజ్ లైకింగ్ ఇట్. సో కాన్ఫరెన్స్ డైరెక్టర్ అంటే మీరు రోల్ ఏంటి అనిల్ గారు చెప్పగలుగుతారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నాన్ ప్రాఫిట్ అసోసియేషన్లో ఏ రోల్ అయినా కానీ మనకు నచ్చిన పని మనం చేసుకుంటూ వెళ్తాం. సో టెక్నికల్గా కాన్ఫరెన్స్ డైరెక్టర్ యాజ్ పర్ ఆటా ఏంటంటే ఇట్స్ బ్రిడ్జ్ బిట్వీన్ ద కోర్ టీమ్ యాజ్ వెల్ యాజ్ ద అడ్వైజర్ టు ప్రెసిడెంట్, బట్ వీ కెన్ ఇన్వాల్వ్ ఇన్ ఎనీ యాక్టివిటీస్. సో హియర్ యాక్చువల్లీ ఐ లుక్ టు కోర్ ఆల్ ద కమిటీస్ and everyday activities and how it is going and how we need to execute, what should be the vision, right? And everything I am the one who took care with the teams. మనతో రేవంత్ గారు ఉన్నారు. he is the coordinator for the registration committee and also the stage committee. నమస్కారం రేవంత్ గారు. హలో. నమస్కారం అండి. సో ఎలా నడుస్తుందండి మీ ఇప్పటివరకు? రిజిస్ట్రేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ పార్ట్. సో ఇప్పుడు హౌ డిడ్ యూ మేనేజ్ ద హోల్ ఈవెంట్? రిజిస్ట్రేషన్ గురించి కొంచెం చెప్పగలుగుతారా? థ్యాంక్ యూ అండి. ముందుగా ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం. లాస్ట్ 2 డేస్గా చాలా బ్రహ్మాండంగా ఆటా 18వ మహాసభలు అట్లాంటాలో జరుగుతున్నాయండి. మేము ఆల్మోస్ట్ 70% ఆఫ్ ద ప్రోగ్రామ్స్ ఈరోజు అయిపోయినాయండి. ద మేజర్ ప్రోగ్రామ్ ఈజ్ నౌ ఇస్ అ థియరీ బ్యాండ్ అండ్ నెక్స్ట్ డే వీ హ్యావ్ అ తమన్ మ్యూజికల్ కన్సర్ట్. వీ హ్యావ్ ఆల్మోస్ట్ so far like 10,000 people has come from all over the US and across other countries. So last year kanna last conference kanna chala brahmandanga manchi feedback vastundandi and everybody is enjoying Atta hospitality and also the cultural programs, and we love to support our community and encourage our kids to learn more about our culture. So today we are with Atta secretary అండ్ ఆల్సో ద జాయింట్ ట్రెజరర్. నమస్కారం అండి. నమస్కారం అండి. చాలా బాగున్నాయండి. మీరే చూస్తున్నారు, అద్భుతంగా ఎంజాయ్ చేస్తున్నారు. 10,000 మంది ఆడియన్స్. ఆటా అమెరికా తెలుగు సంఘం 18వ మహాసభలు యువ సమ్మేళనంలో చాలా అద్భుతంగా ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి. రేపు కూడా ఇలాగ ఉంటాయి మంచి మంచి ప్రోగ్రామ్స్. మిగతా విషయాలు రవీందర్ గూడూరు గారు చెప్తారు.
అందరికీ నమస్కారం అండి. నా పేరు రవీంద్ర రెడ్డి గూడు, జాయింట్ ట్రెజరర్ అమెరికన్ తెలుగు అసోసియేషన్. మా ఈ 18వ కన్వెన్షన్ 3 రోజుల కన్వెన్షన్ నిన్న స్టార్ట్ అయ్యింది. నిన్న బ్యాంకెట్, ఇవాళ పొద్దున్న మన ఇనాగ్రల్ ఫంక్షన్ తోటి స్టార్ట్ అయ్యి రంగరంగ వైభవంగా ఎన్నో కళాత్మక ప్రోగ్రామ్స్ తోటి, ఎన్నో కల్చరల్ ప్రోగ్రామ్స్, అలాగే మెడిటేషన్ ప్రోగ్రామ్స్, అలాగే బ్యాండ్స్, డిఫరెంట్ బ్యాండ్స్. నిన్న అనూప్ రూబిన్స్ గారు వచ్చారు, ఇవాళ తీరీ బ్యాండ్ ఉంది, రేపు అలాగే తమన్ గారు బ్యాండ్ ఉంది. సో ఎన్నో ప్రోగ్రామ్స్ తోటి ప్రతి ఒక్క ప్రేక్షకుని అలరించేలా మేము ప్రోగ్రామ్స్ ప్లాన్ చేశాము. వచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నామండి. సో ఈవెంట్ చాలా ఘనంగా ఆర్గనైజ్ చేశారండి. సో ఇంతమంది జనాలకి గ్యాదర్ చేయడం, ఈ విధంగా టైంకి ప్రోగ్రామ్స్ అన్ని కండక్ట్ చేయడం, ఇట్ హ్యాస్ బిన్ ఏ వెరీ బిగ్ టాస్క్ ఫర్ యూ. సో ఎలా హ్యాండిల్ చేశారండి ఇదంతా? గుడ్ క్వశ్చన్ అండి. మేము ఈ ప్రోగ్రామ్ లాస్ట్ 1 year నుంచి ప్లాన్ చేస్తున్నాము. దాదాపు 50 కమిటీస్ ఈ రోజు వరకు వర్క్ చేశారు. లాస్ట్ 3 months నుంచి అరౌండ్ అంటే 1000 మంది పైగా మా ఆటా సభ్యులు, వాలంటీర్స్, మిగతా కమిటీ మెంబర్స్ అన్నీ ప్రోగ్రామ్ చేసుకుంటూ ప్రాక్టీస్ చేసుకుంటూ చేయడం వల్లనే ఇంత అద్భుతంగా ప్రోగ్రామ్స్ ఈరోజు జరుగుతున్నాయండి. నా పేరు భానుస్వర్గం, నేషనల్ మీడియా చైర్. జూన్ 7వ తారీఖు నుంచి నిన్న సాయంత్రం బ్యాంక్వెట్ నిర్వహించాం. ఆటా మహాసభలు 18వ మహాసభల పరంగా ఈ బ్యాంక్వెట్లో దాదాపు 3500 మంది వరకు పాల్గొన్నారు. ఇవాళ పొద్దున్నుంచి ఆట అంగరంగ వైభవంగా చేస్తున్న ఈ కన్వెన్షన్లో 18వ మహాసభల్లో ఎంతోమంది ప్రముఖులు పాల్గొన్నారు. ప్రముఖంగా కమలేష్ పటేల్ దాజీ, ఆయన చీఫ్ గెస్ట్గా ఇచ్చేశారు, స్పిరిచువల్ గురు. అట్ ది సేమ్ టైం తెలంగాణ నుంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, అండ్ అట్ ది సేమ్ టైం దుద్దుల శ్రీధర్ బాబు గారు ఇచ్చేశారు యాజ్ అ చీఫ్ గెస్ట్. అండ్ దెన్ దాదాపు 10,000 మంది వరకు తెలుగు ప్రజలు అట్లాంటాలో అండ్ నార్త్ ఈస్ట్ కారిడార్ అండ్ ఆల్ ఓవర్ యునైటెడ్ స్టేట్స్ నుంచి వచ్చి అంగరంగ వైభవంగా జరుగుతున్న ఈ ఆటా మహాసభలకి విచ్చేసి ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఇఫ్ యూఆర్ అరౌండ్ ద ఈస్ట్ కోస్ట్ ఏరియా, ప్లీజ్ కమ్ టు ది కాన్ఫరెన్స్. వీ వుడ్ లవ్ టు హ్యావ్ యువర్. థ్యాంక్ యూ సో మచ్. వీఆర్ విత్ ఆదిత్య గారు. సో హీ మేడ్ రియలీ గుడ్ మూవీస్ లైక్ మనసంతా నువ్వే శ్రీరామ్. సో చాలా అద్భుతమైన మూవీస్ అండి. నా చిన్నప్పుడు ఎంతో ఎంజాయ్ చేశాను. సో ఈ ఆటా కన్వెన్షన్ రావటం, దీంట్లో పార్టిసిపేట్ చేయడం మీకు ఎలా అనిపిస్తుందండి? ప్రైమ్ టైమ్ కల్చరల్ చైర్ నీలిమా గడ్డమణకు మా కజిన్, ఫస్ట్ కజిన్. అండ్ అలా ఆటోతోటి నాకు కనెక్షన్ ఉండింది, ఎస్పెషల్లీ అట్లాంటాలో చేయటం. అండ్ నేనేమో డాలస్లో మీనాక్షి అనిపిండి అని మా సిస్టర్ వాళ్ళ ఇంట్లో ఒక ఫిలిం షూటింగ్కి ఉన్నాను. ఓకే. అనుకోకుండా నేను వీళ్ళు ఆటో వాళ్ళు ఇన్వైట్ చేయగానే ఇంకా మన వాళ్ళని ఇంతమందిని ఒక మోర్ దాన్ 10,000 పీపుల్ని ఒక దగ్గర కలవటం అన్నది ఎప్పుడూ ఒక పండగ. నాకు తెలిసి ఎనీ కన్వెన్షన్ ఇన్ యూఎస్, నేను ఆల్మోస్ట్ ఇది ఒక 11th కన్వెన్షన్ నేను అటెండ్ అవటం. నేను ఐ ఎంజాయ్ వాచింగ్ పీపుల్ కమింగ్ టుగెదర్. ఇన్ని పనులు, ఇన్ని ప్రెషర్స్, ఇన్ని స్ట్రెస్లు, వాళ్ళకి దొరికే ఒక లాంగ్ వీకెండ్ కోసం వాళ్ళు ఒక ఏడాది కష్టపడతారు చూడండి, మా అందరినీ పిలవటానికి, అరేంజ్మెంట్స్ చేయడానికి. సో డెఫినెట్గా నేను వాళ్ళ ప్రయత్నాన్ని బాగా హర్షిస్తాను ఇప్పుడు. సో ఆటా 18th టైం ఇది, అందులో నేను రావటం ఒక 3rd or 4th టైము. అండ్ మన టాలీవుడ్ నుంచి తమ్మారెడ్డి భరద్వాజ్ గారు, తనికెళ్ళ భరణి గారు, సందీప్ రెడ్డి వంగ గారు, అలాగే హీరో శ్రీకాంత్ గారు, యాంకర్ శ్రీముఖి గారు, జబర్దస్త్ నుంచి రామ్ ప్రసాద్, నరేష్, రోహిణి గారు, ఇలా చాలామంది వచ్చారు. సో విజయ్ దేవరకొండ వస్తున్నారు రేపు, అండ్ ఆనంద్ దేవరకొండ వస్తున్నారు, తమన్ ట్రూప్ వస్తున్నారు. సో డెఫినెట్గా ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఎ వెరీ బిగ్ హిట్ అనే అర్థమవుతుంది. బట్ ఫర్ మీ ఎనీ కన్వెన్షన్ వచ్చిన గెస్ట్ల కంటే పార్టిసిపేట్ చేసిన మన వాళ్ళు చాలా ఇంపార్టెంట్. వాళ్ళే ఈ పండగ వాతావరణానికి కారణం. సో వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పాలి. నేను అమెరికన్ తెలుగు అసోసియేషన్ మెంబర్ ఆఫ్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్, అలాగే 17th కాన్ఫరెన్స్ పాస్ కన్వీనర్ ఉండెను. ఈరోజు ఇక్కడ మనము అమెరికన్ తెలుగు అసోసియేషన్ యొక్క 18th కాన్ఫరెన్స్ అట్లాంటాలో చాలా అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నాము. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కృతజ్ఞతలు. నిన్న బ్యాంక్వెట్లో ఒక 3,500 పైగా వచ్చారు. అలాగే ఈరోజు 10,000 మంది పైగా కూడా ఇక్కడ వచ్చి మన తెలుగు వాళ్ళు మన సంస్కృతిని, మన సాంప్రదాయాలను ఉట్టిపడేలా ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ. నమస్కారం అండి, నా పేరు వెన్రెడ్డి. నేను షికాగో నుంచి. నేను రీజనల్ కోఆర్డినేటర్ అమెరికన్ తెలుగు అసోసియేషన్. సో ప్రతి 2 సంవత్సరాలకి ఈ బ్రహ్మాండమైన ఈవెంట్ ఒకటి జరుగుతుంది, ఆటా వేడుకలు అని, అండ్ ఆల్సో ఆటా కన్వెన్షన్ అని జరుగుతుంది. సో దాంట్లో మేము పాల్గొనడానికి డిఫరెంట్ స్టేట్స్ నుంచి, డిఫరెంట్ ప్లేసెస్ నుంచి అందరం కలుస్తాము.
అండ్ ఇది ఒక మాకు ఒక ఫెస్టివల్ లాగా, ఒక ఇంట్లో పెళ్ళిలాగా, ఇంట్లో పెద్ద కార్యక్రమం లాగా మా ఫ్యామిలీస్ అందరితో వచ్చాము. సో ఈ ఈవెంట్లో ఏంటంటే ఒక ప్రేమ, ఒక తెలుగు పట్ల ఆప్యాయత పెరుగుతుంది. అందరం కలుస్తాము అండ్ వీ విల్ ఆల్ reunite and talk about how we can improve Telugu language in US and also any other issues that happen within Indian diaspora. Telugu మాట్లాడే వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే హౌ డు వి సాల్వ్ అనేది కూడా చూస్తాము. బట్ ఎనీవేస్ రిగార్డ్లెస్ వీఆర్ వెరీ హ్యాపీ టు బి పార్ట్ ఆఫ్ దిస్ షో. చాలా బాగా అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. మన టీవీ అండ్ టీవీ5 ప్రేక్షకులందరికీ నమస్కారము. నా పేరు మహిపాల్ రెడ్డి. నేను ఆటా సేవ చైర్ అండి, నేషనల్ టీమ్కి చైరు. నేను గత 6 సంవత్సరాల నుంచి ఆటా సేవ ప్రోగ్రామ్స్లో పాల్గొంటున్నాను. ఈ ఆటా సేవ ప్రోగ్రామ్స్ ముఖ్యంగా అమెరికా అంతటా మా వాలంటీర్స్ ఉన్నారు. వాళ్ళందరూ మనకు వచ్చే ఎమర్జెన్సీ సర్వీసెస్కి రెస్పాండ్ అవుతూ చాలామందికి మేము సేవ చేస్తున్నాము. దీనిలో భాగంగానే మేము ఇక్కడ ఆటా సేవా బూత్ పెట్టడం జరిగింది. దీంట్లో ఆటా ఎమర్జెన్సీ సర్వీస్ ఏవైతే చేస్తున్నాయో ప్రతి ఒక్కరికి వివరించడం జరుగుతుంది. వారందరూ కూడా దాన్ని ఎంతో రిసీవ్ చేసుకొని చాలా మంచి స్పందన వస్తుంది. Hi, this is Sriram. I'm co-director for the 18th ATA Convention and Youth Conference. Today is the second day of the convention programs and Ninna banquet program chala successful ga jarigindi. We have seen almost like 4,000 plus people రావడం జరిగింది and we had a great cultural activities and also we had a very good successful musical concert by Anup Rubens. అండ్ ఈరోజు మాత్రము రంగరంగ వైభవంగా సెకండ్ డే ప్రోగ్రామ్స్ స్టార్ట్ అయ్యాయి. మనకు డే లాంగ్ ప్రోగ్రామ్స్ ఉండేను. ఇంకా ఇవాళ ఈవినింగ్ కూడా మనకి థియరీ బ్యాండ్తో మ్యూజికల్ లైవ్ ఉంది. అలాగే పరంపర వాళ్ళతో మంచి డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఉంది. సో వీ హ్యావ్ ఆల్మోస్ట్ లైక్ నియర్లీ 10,000 పీపుల్ ఇన్ ద ఆడిటోరియం అండ్ ఎవ్రీ వన్ ఆర్ ఈగర్లీ వెయిటింగ్ టు ఎంజాయ్ ద culture programs and everyone are enjoying really great. Thank you. నా పేరు శ్రీనివాస్ రెడ్డి ఆవుల. నేను సెక్యూరిటీ అడ్వైజర్ని. సో మేము వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఆటా కన్వెన్షన్కి వచ్చిన అందరికీ సెక్యూరిటీ మంచిగా ప్రొవైడ్ చేసి లైన్స్ మేనేజింగ్ కానీ తర్వాత సీటింగ్ అరేంజ్మెంట్స్ కానీ చాలా బాగా చేసినాము. ఎవ్రీబడి వాజ్ హ్యాపీ. థ్యాంక్ యూ. యూత్ ఫోరం దగ్గర ఉన్నాం మనము. రోహిత్. హే రోహిత్, హౌ ఆర్ యూ? Hey, good uncle. How are you? ఎలా ఉన్నావు? ఆటా కాన్ఫరెన్స్లో ఏం పార్టిసిపేట్ చేసావు? ఎలా అనిపించింది కాన్ఫరెన్స్? Hi, of course, uncle. చెప్పాలంటే చాలా బిజీ ఉంది యాక్చువల్లీ. బట్ లాస్ట్ డేకి వచ్చినాం మనం. ఫస్ట్ డే నుంచి అయితే చాలా ఈవెంట్స్ చేస్తున్నాం మేము. ఆటా యూత్ ఎస్పెషలీ మాకు 16 to 30 గ్రూప్ చేస్తాం యూత్ ఈవెంట్స్ కోసం. అండ్ దెన్ ఫస్ట్ డే రోజు వీ హ్యాడ్ అ బ్యాంక్వెట్ ఉండే. ఆల్మోస్ట్ 200 క్రౌడ్ వస్తుండే. సో ఐ థింక్ ఇట్స్ వెరీ గుడ్. మెయిన్లీ నాకు ఏంటంటే యూత్కి కల్చర్ అనేది లైక్ ఎవ్రీ టైమ్ ఇండియన్ ఈవెంట్ అవ్వాలంటే ఇట్లా అనుకుంటారు, ఎస్పెషల్లీ అమెరికన్ యూత్. సో ఆ మైండ్ సెట్ చేంజ్ చేయాలనేది మేము యూత్ ఫోరం పెట్టినండి ఈసారి. అండ్ టు దాట్ యూ మీట్ పీపుల్ ఫ్రమ్ డిఫరెంట్ సిటీస్, మీ ఏజ్ వాళ్ళు విత్ లైక్ వైజ్ ఇంట్రెస్ట్. సో కలవనికి వీఆర్ డూయింగ్ ద బ్యాంక్వెట్ బేస్ అట్లా. యా. సో ఈ యూత్ ఫోరంలో ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు? ఫ్రైడే రోజు అయితే మాది బ్యాంక్వెట్ జరిగినండే. బ్యాంక్వెట్స్ ఏమో వీ హ్యాడ్ మల్టిపుల్ ఏజ్ గ్రూప్స్ ఆఫ్ పీపుల్. సో నార్మల్గా ఏమైతే ఇట్స్ ఆల్వేస్ ఓల్డర్ కిడ్స్ లేకపోతే యంగర్ కిడ్స్ సెపరేట్ ఉంటారు. సో ఫస్ట్ టైం ఏం చేసినామంటే అన్ని గ్రూప్స్ని కలిపినాం. అండ్ పీపుల్ వుడ్ థింక్ దట్ there might be a disconnect, but actually andaru interact అయినప్పుడు they got to know interest and they were able to మా యాక్టివిటీస్ ఉండే. సో ఆ రోజు karaoke night ఒకటి చేసినండే. So it's like a music and game night. So everyone participated together in teams. Good. And then so then yesterday we had another event which was to meet celebrities. And for Indian kids that grow up here that don't watch Telugu movies, a little radical, but Sandeep Reddy Vangatani Q&A జరిగింది actually. So asking questions that are out of the box for kids who are normally used to watching only English movies. సో తెలుగు మూవీస్ ఒక వారంలో ఇంగ్లీష్ మూవీస్ ఒక 2 చూసారనుకుంటే తెలుగు మూవీస్ అసలు చూస్తావా? ఆఫ్ కోర్స్. అంటే నేను కొంచెం డిఫరెంట్ ఉన్నాను అంకల్, బట్ మనమైతే రోజు తినేటప్పుడు ఏదో ఒకటి చూడాలి, కామెడీ సీన్స్ కంపల్సరీ. సో ఎస్పెషలీ
ఇప్పుడు వివిధ రాష్ట్రాల నుంచి చాలా స్టేట్స్ Yeah. సో మెనీ పీపుల్ కమ్. సో డిడ్ యూ ఆర్గనైజ్ ఎనీథింగ్? వాట్ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్ యూ హ్యావ్ కోఆర్డినేటెడ్ విత్ ఆల్ ది యూత్? Of course. So మాకు సాయంది పాదం అని మెయిన్ ఒకటి ఈవెంట్ ఉంటుంది. ఇట్ ఈస్ బేసిక్లీ సింగింగ్ కాంపిటీషన్ అండ్ దెన్ దాంట్లో ఒక డ్యాన్స్ సెక్షన్ కూడా ఉంటుంది. దిస్ బ్రింగ్స్ పీపుల్ ఫ్రమ్ డిఫరెంట్ స్టేట్స్కి వెళ్ళి ఒక్క మెయిన్ కన్వెన్షన్కి అండ్ దెన్ దే కంపీట్ దేర్ టుగెదర్. సో లోకల్గా వాళ్ళ కాంపిటీషన్స్ అయితే అండ్ దెన్ మెయిన్ విన్నర్స్ ఏమో వచ్చి కంపీట్ చేస్తారు. సో ఇట్ గివ్స్ యూ సమ్ ఇన్సెంటివ్ ఏంటంటే ఇక్కడికి వస్తున్న కలవనికి ఐ హ్యావ్ టు షో ఆఫ్ మై టాలెంట్స్ అన్నట్టు మంచిగా ఉంటుంది చూపేనికి. Excellent, Rohit. I think this is a good initiative. I'm Diksha. I am an AI analyst. Diksha, apart from techie, right? Yeah. Technology Yes. or your career. Yeah. What do you do? I dance, I sing. I'm classically trained in Kuchipudi and I've been learning Sangeetam since I was little. So I'm continuing. Diksha, do you watch movies? Yes, lots. So, heroes, evaru heroine lo vastunnaru, heroes. We have Neha Shetty coming today and also Radhika. We also have Vijay Deverakonda coming and I know he's a fan favorite here. So very excited. ఎప్పుడు ఆటా కన్వెన్షన్ కి లేకపోతే మాటా కన్వెన్షన్ ఇలా వస్తుంటది కదా, మీ పేరెంట్స్ చెప్తుంటారు కదా, ఏమనిపిస్తుంది? రావాలనిపిస్తుందా లేకపోతే ఇట్స్ బోరింగ్ అనిపిస్తుందా? You make friends here. You learn people. It's fun. It's fun. Networking. Thank you, Diksha. Yeah. So what's your name? My name is Sahiti and I'm one of the ATA chairs, youth chairs. Excellent, Sahiti. So as a chair, what's your responsibility in ATA? Any events any host cheyadam and making it a comfortable space for all the youth to come and join and just learn new things and make new friends and learn about Indian Telugu culture. Do you speak Telugu? Telugu మాట్లాడతా. ఈ 3 రోజులలో అత్యంత ఎంటర్టైనింగ్ యాక్టివిటీ ఏముండింది? అన్నీ ఎంటర్టైనింగ్ ఉన్నాయి. ఇప్పుడే మేము ఒక ఆంటర్ప్రినర్షిప్ వర్క్షాప్ ఫినిష్ చేసాం. ఇట్స్ ఇన్నోవేటివ్ అండ్ వీ హ్యాడ్ అ banquet on Friday which was also really fun. We had a DJ come in and అన్ని తెలుగు సాంగ్స్కి డాన్స్ చేసాం and it was just a good night. Sahiti, do you inspire from your dad? Yeah. Of course. What's your name? Harsha, nice to meet you. Nice Harsha. to meet you. Yeah. Harsha, what is entertaining for you in these 3 days of ATA? I think I just spoke about entrepreneurship and AI, so I think being able to inspire youth, especially young kids, to start a business, and especially in the AI field, is very inspiring, and getting this platform to do that. So you are a techie in AI, right? Yeah. So did you do something interesting for ATA using your skills? No, but that's a smart idea. You should have told me last week, man. Absolutely, at least this gives a seed for your next ATA or any other celebrations. Yeah. So what do you do apart from your career or technology? Yeah, so I'm a dancer, so I post dance videos on social media, choreography, and so on. Yeah. I'm impressed. That's where you have to be. So only in YouTube? Instagram, TikTok mainly. So Excellent. How about you? My name is Janie Karamanchi. I am still a high schooler. I came here to kind of like experience this whole convention and try to meet new people. I would say I enjoyed the concert yesterday and the youth banquet the most. I feel like I had a lot of fun, even though I kind of killed my feet at the end of it. But yeah, I feel like this is ATA or any convention is like a good place to meet other youths and like expand like not only your own circle but expand your circle like nationwide. Hello. అందరికీ TV5 ప్రేక్షకులకు అందరికీ నమస్కారాలు. నేను జయంత్ చల్లా, ఆటా ప్రెసిడెంట్ ఎలెక్ట్ను, కాబోయే ప్రెసిడెంట్ను. ఈరోజు ఇక్కడ అట్లాంటాలో చాలా వైభవంగా ఘనంగా 18వ మహాసభలు మరియు యూత్ కన్వెన్షన్ జరుగుతున్నది. నిన్న ఈవినింగ్ కూడా చాలా మంచి ప్రెజెంటేషను, ఫ్యాషన్ షో తోటి దాజీ ప్రెజెంటేషను, పాత ప్రెసిడెంట్స్ను సత్కారం చేయడము, ఇంకా పలు రకాల ఎండ్ ఆఫ్ ద డే లేట్ నైట్ మాకు మంచిగా మ్యూజికల్ బ్యాండ్ తోటి ఘనంగా ముగించాము నిన్న. ఈరోజు కూడా మార్నింగ్ కళ్యాణోత్సవం సీతారామ కళ్యాణం అయింది. భద్రాచలం నుంచి స్పెషలైజ్డ్ ప్రీస్టులు వచ్చి ఇక్కడ చాలా ఘనంగా సీతారామ కళ్యాణం చేశారు. సో మీరు అందరు కూడా ఇంకా అట్లాంటా వాళ్ళైతే వచ్చి ఇక్కడ వచ్చి ఈరోజు కూడా చాలా బాగా మ్యూజికల్ కాన్సర్ట్లే కాకుండా వేరే ఈవెంట్స్ కూడా ఉన్నాయి, వచ్చి పాల్గొనాలని కోరుకుంటున్నాను. We are at the business forum. We have Devendra Reddy here
let's talk to him and understand more about how is the business forum, what is he pitching. Sir, how are you? Good, extremely good. Yeah. So what do you do, sir? We are into security software product development. This is my fourth startup, and we are basically concentrating on the cloud security part of it. And how did you find this business forum? Is it helpful, and do you have any pitch in this? I don't have any pitch in here. I just came to see what the new ideas that people are coming out with, and that's what I'm interested to know. In the cybersecurity, so how do you see the trends of AI today? The exactly what we are doing, cybersecurity is a very big space. Some areas, AI is definitely useful, but the things that what we are trying to do, we try to, come up with AI, and the results have been a little bit disappointing for us. Each time the results are a little bit different. So we are, going back to our original, development, and we're going to use it, as AI matures more and it becomes more stable, then we would take a look at it. But right now, that's not part of our use case. This is Paddy Athmuri. I'm an Atlanta resident, and we are celebrating the 18th ATA annual convention. So as part of conventions, we do have a business seminar program, and today we are doing like a pitch fest, wherein we have 8 listed companies that are starting to raise money. So we have about 3 companies from India also competing in this. So and there are VCs that are evaluating them, and I'm very positive that after this, some companies will definitely get some funding. And I'm the co-chair. We have chair who is Kishore, and another co-chair, Ramana, also helping through the business seminars, and also people like Jayant Challa, who is advising us all through. Thank you very much. There are so many entrepreneurs coming here and pitching their ideas. As one of the idea where Shilpi Reddy is with me, she also won Innovative Business Award in ATA, and I'm excited to talk to her. Shilpi Reddy, how are you? I'm doing good. How are you guys? I'm doing good. Congratulations. Thank you so much. So tell us about your business idea. Sure. And what you do. Sure. And how you feel about this award in ATA. And tell our viewers about it. Sure, absolutely. So first of all, thank you for interviewing me on this third day of ATA, like you mentioned. Coming to my business, I've started Desi Favors, that's the name of the business. We call ourselves the largest Desi party store in the US. So what we basically do is any Desi celebration that you think of, we basically carry all the products here in the United States, and we do it, we sell across multiple platforms: Amazon, Etsy, eBay, and of course Walmart. That's something that we have added very recently, and we have over 1,000 plus products on our website. Excellent, Shilpi Reddy. How did you get this idea? So, again, like they always say that it's some problem that everybody tries to solve that turns into a business idea, right? So when I was young, I was looking for a lot of party products, and there was no single place that we could go and find the products. And I said, this cannot be, because the amount of population that we have here in the US, it's close to 4 million people, and this cannot happen, right? So that's what I said, there should be a consolidated place where I can go and say, I just need just like the party city in the US, right? You just go there and you find everything related to a party. So that was the idea, and that's why we positioned ourselves to be the largest, and we carry, like I said, more than 1,000 plus products, and that's how it came up. So do you think ATA Business Forum is the right one for you to pitch? Absolutely. I would love to have made some connections here, talk to a lot of people, and like you mentioned, we have already been awarded, so that gave me a lot of visibility in terms of people coming and talking to me. So this is a great idea for anybody who is wanting to pitch their idea, someone who is getting into it, or someone who has an idea and looking for VC kind of funding. This is a place to be. Excellent, Shilpi Reddy. I think you have done a great job on selecting these Desi flavors, because the community is growing. Everyone needs to celebrate and have handy products. So we wish you good luck, and congratulations again. Thank you so much. And also we have one more gentleman, Mr. Pramod. Pramod has started a youth cricket academy in Atlanta that is coming. So let's hear from him what he has in shelf.
Hey, Hello. Tell more about your the academy. Yeah. So basically, I started this academy back in January, just a few months before. It's in the beginning stage. So the main focus for me is to develop the kids, and then make them go outside. So many times, or most of the times, back in India, we used to be outside, right? So right now here we have to take the kids outside forcibly, right? So I'm providing all the facilities, and then we have an indoor stadium here. It's in State Bridge Road. It's called as the ATL, and then so we also conduct games outside where kids get to go out and play in the sun, and they get. So the main focus for me is to teach kids the discipline, focus, concentration, and how to develop the skills. Lot of kids are shy here, to talk. So this is the place where they get exposure and meeting with the friends, and they get an exposure, right? So here they can express themselves freely, wholeheartedly, be yourself. Absolutely. I think this is a wonderful thought. So at ATA Business Forum, what was your expectation? What is in your mind you came with that? Did you achieve that? Oh yes, absolutely. Here they did a great job, especially meeting with the entrepreneurs and meeting with the new people, getting more ideas how to develop yourself. That's a very good opportunity for everybody, whoever wants to develop and grow individually. And thank you so much for ATA for providing this wonderful opportunity. Thank you so much. Congratulations again. We wish you good luck. సో సత్య గారు, మీతో రిజల్ట్స్ అనౌన్స్ చేసే ముందు మాట్లాడాను. సో అప్పుడే చెప్పారు ఈ డిసిజన్ చాలా టఫ్ అనేసి. సో ఆల్రెడీ రిజల్ట్స్ అనౌన్స్ చేశారు, మీకు ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉందండి. అది మాస్టర్ గారు అన్నట్టుగా అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన మన ఇండియా నుంచి వచ్చినా కూడాను వాళ్ళ సంస్కృతి సాంప్రదాయాలు మర్చిపోకుండా ట్రెడిషనల్ మీద ఉన్నటువంటి గౌరవంతో, ఇటు మెయిన్గా ఏంటంటే పేరెంట్స్ అండి. పేరెంట్స్ ఎంతో టైం తీసుకొని మనీ ఖర్చు పెట్టి వీళ్ళని ఇలా ప్రతి గంట కూడా క్లాసెస్కి తీసుకొచ్చి నేర్పించడం అనేది మామూలు విషయం కాదు. చాలా హ్యాపీగా ఉంది. ఇటు అది క్లాసికల్ అయినా నాన్ క్లాసికల్ అయినా ఏదైనా కూడా ఒక అద్భుతంగా చేశారు. ఈరోజు సత్యనారాయణ గారు గురువు గారితో పాటు నేను ఉండటము, కూర్చోవటము, మేడంతో పాటు అందరం ఉండటం కూడా ఈ సయ్యంది పాదం కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడం చాలా 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 ఆనందంగా ఉంది. ముఖ్యంగా నేను ఆట కన్వెన్షన్ ఆట వాళ్ళకి నేను థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే కల్చరల్ చైర్ శృతి గారికి, అలాగే సాయి గారికి, అలాగే శృతి గారు ఇక్కడే ఉన్నారు, శృతి చిత్తూరు గారు అద్భుతంగా, అంటే కోఆర్డినేషన్ కూడా చాలా అద్భుతంగా చేశారు. ఎక్కడెక్కడో వేరే స్టేట్స్ నుంచి వచ్చిన వారికి కూడాను అన్నీ కరెక్ట్గా చూసుకోవటం, ఎవరికి ఏ అవసరం వచ్చినా కూడా చూసుకోవటము. మార్నింగ్ స్టార్ట్ అయింది, ఈవినింగ్ వరకు కూడాను పిల్లలందరూ ఫ్యామిలీస్ని ఇప్పుడు ఇక్కడ స్టేజ్ మీద ఉన్నా కూడాను పక్కన ఏం జరుగుతుందో అన్నీ కూడా కనిపెట్టుకొని ఉండి మమ్మల్ని కూడా బాగా చూసుకున్నందుకు మరొక్కసారి మా అందరి తరపున శృతి గారికి థ్యాంక్స్ చెప్తున్నాము. థ్యాంక్ యూ ఆట. సో వీ హ్యావ్ విత్ అస్ వన్ మోర్ జడ్జ్, పద్మశ్రీ గారు. సో పద్మశ్రీ గారు, ఎలా అనిపించిందండి మీకు ఈ డిసిజన్ ఫైనలైజ్ చేయటం? వాళ్ళకి అంటే చాలా అందరు అద్భుతంగా పర్ఫామ్ చేశారు. సో వాళ్ళు విన్నర్ సెలెక్ట్ చేసుకోవడం చాలా టఫ్ అనిపించినట్టుంది. సో చెప్పండి ఎలా అనిపించింది? ముందుగా TV5 మన టీవీ ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు. ఈరోజు ఈ ఆట సంబరాల్లో సయ్యంది పాదంకి మమ్మల్ని జడ్జిగా తీసుకొచ్చారు. మేము ఆంధ్ర రాజమండ్రి నుంచి వచ్చాను. నేను సత్యనారాయణ మాస్టారు, సత్య మాస్టర్తో సహా నన్ను ఇక్కడ జడ్జిగా తీసుకొచ్చారు. చాలా టఫ్గా ఇచ్చారు. పిల్లలందరూ కూడా అద్భుతమైన పెర్ఫార్మెన్స్ చేశారు. పిల్లలందరూ వాళ్ళు ఇక్కడ ఉండి అమెరికాలోని మన నాట్యాన్ని కూచిపూడి అది చేయడం అంటే నిజంగా చాలా గ్రేట్. దానికి మేము హ్యాట్స్ ఆఫ్ చేయాలి. ముందు అసలు ఈ ప్రైజెస్ మేము ఫస్ట్ సెకండ్ ఇవ్వడం అన్నది చాలా టఫ్ అయిన మాకు పరీక్ష పెట్టారు పిల్లలందరూ కూడా. అయినా కూడా మాకు చెప్పింది వాళ్ళు ఫస్ట్ సెకండ్ కాబట్టి మేము అలాగా ఆ అరమార్క్ని కన్సిడర్ చేసి మేము ఫస్ట్ సెకండ్ ఇవ్వడం జరిగింది. ఏదైనా ఆటా టీం అందరికీ కూడా మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. Get a summary of all the progress that is happening in initiatives. నా పేరు శ్రీనివాస్ భరద్వాజ్ కిషోర్, నన్ను కిభశ్రీ అంటారు. నేను టలహాసీ ఫ్లోరిడా నివాసిని. సాహిత్య సంగీత ప్రియుణ్ణి, అటు సాహిత్యము ఇటు సంగీతము రెండిటోనూ ప్రమేశం ఉన్నవాడిని.
సాహిత్యం అంటే మక్కువ చాలా చాలా ఎక్కువ. ముఖ్యంగా పద్య సాహిత్యము, కథా సాహిత్యము అంటే మక్కువ ఎక్కువ. కథలు, పద్య నాటకాలు, పద్యాలు రాస్తుంటాను. భాష నిలవాలి అంటే యువతరం ముందుకు రావాలి. వాళ్లకు ఈ భాష తెలియాలి, భాషలోని ఆంతర్యం తెలియాలి, అందులోని లోతులు తెలియాలి. అవన్నీ తెలిస్తే వాటిని మరింతగా మెచ్చుకోగలుగుతారు. మరి భాష ద్వారానే ఎందుకు చేయాలి ఈ సేవ అని అంటే, భాషనే మనం కావాలనుకున్నా వద్దనుకున్నా మనసుకు హత్తుకునేటట్టు చేయగలిగిన ఎక్స్ప్రెషన్స్ అన్ని భాష ద్వారానే చేయగలం. మనందరం ఇన్ఫో సిస్టంలో పార్ట్, ఇన్ఫో సిస్టమ్ అంతా కలిసి పని చేయాలి అనేలాంటి వాతావరణం మనకి. నా పేరు శంకగిరి నారాయణ స్వామి. నేను డెట్రాయిట్ నుంచి వచ్చాను ఈ సభలో హాజరవడానికి. ఇక్కడ తెలుగు సాహిత్య ఫోరం, లిటరరీ ఫోరంలో కథా వేదిక మీద నేను నిర్వహించడం జరిగింది. ఈ తెలుగు సభలు, తెలుగు డయాస్పోరా వారు ఇక్కడ అమెరికా నలుమూలల నుంచి ఇక్కడికి వచ్చి ఈ ఉత్సవాలు జరుపుకోవడం 2 ఏళ్లకు ఒకసారి. ముఖ్యంగా యూత్ కోసం అనేక కల్చరల్ కాంపిటీషన్స్ జరిపిస్తున్నారు. ఇటు సంగీతము, నాట్యము, పాట, ఇలాగే ఫ్యాషన్ షోస్. వీళ్ళందరూ ఇలా కలుసుకోవటం వల్ల మనమందరం ఒక భాష వాళ్ళం, ఒక జాతి వాళ్ళం. మనం తెలుగు జాతి మనది, నిండుగా వెలుగు జాతి మనది అనేటటువంటి ఆ స్పృహ వాళ్ళలో డెవలప్ అవుతుంది, స్ట్రెంగ్థన్ అవుతుంది. ఇక్కడ వాళ్ళు అమెరికా పౌరులుగా ఎదుగుతున్నప్పటికీ కూడా మన భారతీయ మూలాలు, మన తెలుగు జాతి మూలాలు మర్చిపోకుండా ఉండటానికి వాళ్ళకి ఇది చాలా సహాయం చేస్తుంది. ఆటా నిర్వాహకులు ఎంతో శ్రమ కోర్చి ఈ సభల్ని బాగా విజయవంతంగా పెద్ద ఎత్తున, భారీ ఎత్తున జరిపించారు అట్లాంటా నగరంలో. వారందరికీ కూడా నా తరపున శుభాకాంక్షలు. నమస్కారం, నా పేరు మహేష్ కుమార్. అమెరికన్ తెలుగు అసోసియేషన్ నిర్వహిస్తున్నటువంటి, అట్లాంటాలో నిర్వహిస్తున్నటువంటి ఈ కన్వెన్షన్ లిటరరీ ఫోరంలో పార్టిసిపేట్ చేయటం చాలా ఆనందకరంగా ఉంది. మేము ఇక్కడ అమెరికన్ తెలుగు అసోసియేషన్ లిటరరీ ఫోరం అట్లాంటాలో వివిధ రకాల సబ్జెక్ట్స్ని ఎక్స్ప్లోర్ చేయటమే కాకుండా ఇప్పుడు మానవాళికి బాగా కావాల్సినటువంటి సబ్జెక్టు, టాపిక్ ఏదైతే ఉందో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు, దీని మీద మేము ఎక్స్ప్లోర్ చేసి స్టడీ చేస్తున్నాం. ఈ ఫ్యూచర్కి హౌ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈజ్ గోయింగ్ టు పేవ్ ఏ ప్లాట్ఫామ్ అనే దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక పార్ట్ కింద ఈ లిటరరీ ఫోరంలో చేస్తున్నాము. సో థ్యాంక్ యూ సో మచ్. Today, the terrorists in the entire world are being isolated, they are being targeted by all the governments because of India. Because India said terrorism is not only enemy for India, terrorism is enemy for all humanity and entire world. Today people are together, governments are together to fight against terrorism. మనకు అటువంటి ఒక సమాజాన్ని ప్రపంచంలో నిర్మాణం చేసినాం. Today, globally today India is needed. People come to India, they learn many things from us. Earlier, ఏమైతుండే మన దేశానికి వస్తే వాళ్ళకు భారతదేశం చిన్నగా తాజ్ మహల్ ఇచ్చారు. తాజ్ మహల్ విగ్రహం, ఈ చిన్న బొమ్మ. తాజ్ మహల్ ఇస్ అ గ్రేవ్యార్డ్ బేసికలీ. తాజ్ మహల్ ఇస్ అ గ్రేవ్యార్డ్ built by Mughal emperor in memory of his lover, not wife, in memory of his lover who is not legally wife. అది చిన్న మిస్తుంటే మోదీ గారు వచ్చిన తర్వాత ఫారెన్ అంబాసిడర్స్ మన దగ్గరకు వస్తే టుడే వాట్ వీఆర్ గివింగ్ భగవద్గీత ఇస్తున్నాం. వీఆర్ కమింగ్ అవుట్ ఆఫ్ ద కలోనియల్ మైండ్ సెటప్. ఇండియా టుడే ఇస్ కమింగ్ అవుట్ ఆఫ్ ద కలోనియల్ మైండ్ సెటప్. టుడే వీఆర్ చేంజింగ్ ద క్రిమినల్ జస్టిస్ సిస్టమ్. రేపు జూలై నుంచి వీల్ హ్యావ్ న్యూ లాస్. టుడే ఇండియా హస్ డన్ అవే విత్ మెనీ కలోనియల్ సిస్టమ్స్. And today India is in the path of development. Today India is in the path of progress. Today India is in the path of taking the leadership of the world.
అది మనం డెవలప్మెంట్ చూసుకోవాలి. దట్ యూ షుడ్ థింక్ అండ్ బీజేపీ హ్యాస్ కాంట్రిబ్యూటెడ్ లాట్ ఫర్ ది కంట్రీస్ ప్రోగ్రెస్ డెవలప్మెంట్ అండ్ ఆల్సో ఇన్ ఫ్యూచర్ ఇట్ విల్ డెఫినెట్లీ కాంట్రిబ్యూట్. We only wish that all the NRIs who are here, they are very influential. In the Mother Pradeep Jepnatu, you are more influential basically. నా పేరు రాజేంద్ర బాబు, ఉప్పలపాటి. ఇక్కడ మా బాబు ఉంటాడు. వాళ్ళ పాప ఇక్కడ డ్యాన్స్ ప్రోగ్రాంలో ఉంది. అందుకని చూడాలని ఈ ఆట టైంకి ప్రోగ్రాం పెట్టుకుని వచ్చామండి. ఈ ఆట అనేది ఎన్నిసార్లు మేము టీవీలో చూసి సంతోషించేవాళ్ళం. ఈరోజు ఇక్కడ చూసి సంతోషిస్తున్నాం. మన సాంప్రదాయాలు మన దేశం కన్నా ఇక్కడ బాగా సంప్రదాయాలు చేస్తున్నారని నాకు అర్థమైంది. ఈ రకంగా ఎప్పుడు కూడా ఈ సాంప్రదాయాలు మర్చిపోవద్దు. కట్టు బొట్టు ఇవన్నీ కూడా మన పిల్లలకు బాగా నేర్పండి. దానివల్ల భవిష్యత్తు ఉంది. అక్కడ నిధులు లేక ఎన్నో ప్రభుత్వాలు పనులు చేయలేక పడిపోతున్నాయి. కనుక ఇక్కడ వాళ్ళందరూ క్షేమంగా ఉండాలని, ఈ దేశంతో మీరు బాగుండి మన దేశాన్ని బాగు చేయాలని అందరికీ ధన్యవాదాలు. హాయ్, అందరికీ నమస్కారం అండి. నేను రోబో గణేష్ మాట్లాడతాను. చాలా హ్యాపీగా ఉంది. వై ఐఎమ్ బికాస్ హియర్ I can entertain so many places and so many things, but this is a very special to me, and really thanks to ATA so arranging this kind of wonderful the initiate. So this is a book launching, its opening, so everywhere they encourage culture and so many activities, but the book is a very good partner, the honest partner forever, and I'm so happy to be part of here, and this initiate it's going for our new generation to read habit and book is always it's our best godfather. Thank you so much. అట్లాంటాలో జరుగుతున్నటువంటి ఆట 18వ కన్వెన్షన్ సందర్భంగా ఈ రోజు ఉదయం శ్రీ భద్రాచల రామచంద్ర స్వామి వారి కళ్యాణ మహోత్సవం బ్రహ్మాండంగా జరిగింది. భద్రాచలం నుంచి స్వయంగా అక్కడి అర్చక బృందము మూర్తులను తీసుకొని ఇక్కడికి దేవతామూర్తులను తీసుకొని అట్లాంటాకు రావడం జరిగింది. సో కార్యక్రమం చాలా బ్రహ్మాండంగా అయింది. చాలా దాదాపు ఒక 3,000 మంది ఇక్కడ ఈ కళ్యాణానికి వాళ్ళ అటెండ్ అయిన వాళ్ళు ఉన్నారు. అలానే ఈ కళ్యాణానికి వ్యాఖ్యాతగా శ్రీ పాజంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి గారు ఈ వ్యాఖ్యానించారు ఈ కళ్యాణం గురించి కామెంటరీ అంతా. అలానే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఎండోమెంట్ కమిషనర్ హనుమంతరావు గారు కూడా ఈ కార్యక్రమానికి వచ్చారు. అలానే భద్రాచల ఈఓ కూడా ఇక్కడికి యాదగిరిగుట్ట ఈఓ భాస్కర్ శర్మ గారు కూడా ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. సో మా స్పిరిచువల్ కమిటీ చైర్ ప్రసాద్ గరిమెళ్ల గారి ఆధ్వర్యంలో ఈ మేమంతా వాలంటీర్లు అంతా ఉండి, సో రంగారావు గారు పెద్దలు డాక్టర్ రంగారావు గారి సూచనల మేరకు సో మేమందరము ఈ కార్యాన్ని నిర్వహించడంలో మా వంతు మా పాత్ర మేము నిర్వహించి స్వామివారి కృపకు పాత్రులైనామని ఖచ్చితంగా చెప్పగలను. జై శ్రీరామ్. ఇది యాక్చువల్గా ఇలాంటి సంబరాలు జరగడం వల్ల ముఖ్యంగా తెలుగు వాళ్ళందరూ ఓ చోట కేంద్రీకృతమై మళ్ళా వాళ్ళ గురించి చర్చించడం అనేది ఒక అద్భుతమైన పాయింట్ కదా. నిన్న కూడా సాహితీ సమావేశంలో కవితా సెషన్లో బాగానే జరిగిన సినిమా సాహిత్యం ఈ 2 అంశాల గురించి నేను ఆదిత్య సాయి ముగ్గురు కలిసి ఇంటరాక్షన్ సెషన్ చాలా మంచి జనం రావడం. ఇవాళ కూడా నాతో ముఖాముఖి ఉంది ఇక్కడ. సో ఒక 1 అవర్ పాటు ఇట్స్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. అట్లాగే మీ హాస్పిటాలిటీ కానివ్వండి, అట్లాగే అంటే భోజనాలు కానివ్వండి, సో మిగతా అన్ని యాక్టివిటీస్ ఎలా ఉన్నాయంట? హాస్పిటాలిటీ విషయానికి వస్తే ఏమవుతుందంటే ఇక్కడ కొన్ని వేల మంది జనం, ఒక పెళ్లి కాదు, ఇది 100 పెళ్ళిళ్ళతో సమానమైన పండగ. సో మామూలు పెళ్ళిలోనే చిన్న చిన్న ఇవి దొరుకుతాయి. అలాంటిది పెద్ద మహాయజ్ఞంలో అది జరిగిన పెద్ద విషయమే. అంటే అట్లాగే ఇప్పుడు మీరు మూవీస్లో చూసుకుంటే కనుక మీకు అప్కమింగ్ ఫిలిమ్స్ కానీ అంటే నెంబర్ ఆఫ్ ఉండొచ్చు, కానీ అంటే మీరు చేయని రోలు అంటే ఇప్పటివరకు లైఫ్లో చేయని రోలు ఏమైనా మీకు ఇప్పుడు వచ్చిన రోల్స్? ఇప్పుడు నేను చేస్తున్న సినిమా చిరంజీవి గారి విశ్వంభర సినిమాలో ఒక పాత్ర, అలాగే మిస్టర్ బచ్చన్ అని రవితేజ హీరోగా హరీష్ శంకర్ డైరెక్టర్, అందులో ఒక కామెడీ ఫాదర్ పాత్ర. తర్వాత కమల్ హాసన్ హీరోగా మణిరత్నం నిర్మిస్తున్న థగ్ లైఫ్ అనే సినిమాలో చాలా కీలకమైన పాత్ర. ఇంకా చాలా సినిమా ప్రధానంగా ఈ 3-4
ఓకే. సో ఇప్పుడు మన తనిఖీలపల్లి గారితో మాట్లాడాము, చూసాం కదా. ఎందుకంటే ఎంతో వేల మంది ఇక్కడికి తరలి వచ్చారు. లోటుపాట్లు అనేది చాలా సహజం, అది కూడా పట్టించుకున్నంత దగ్గ వేసలు వాటి గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం కూడా లేదు. సో చూస్తే ఇంకా కార్యక్రమాల బేస్గా చూసుకుంటే కనుక ఎంతో అద్భుతంగా కార్యక్రమాలు అరేంజ్ చేయడం జరిగింది. అలాగే తనిఖీలపల్లి గారు పాల్గొన్న కార్యక్రమాలు కూడా ఎంతో విజయవంతమైనవి. సో దిస్ రాజశేఖర్ బసవరాజు ఫ్రమ్ అట్లాంటా. ఇది యాక్చువల్గా ఇలాంటి సంబరాలు జరగడం వల్ల ముఖ్యంగా తెలుగు వాళ్ళందరూ ఓ చోట కేంద్రీకృతమై మళ్ళా వాళ్ళ గురించి చర్చించడం అనేది ఒక అద్భుతమైన పాయింట్ కదా. నిన్న కూడా సాహితీ సమావేశంలో కవితా సెషన్లో బాగానే జరిగిన సినిమా సాహిత్యం ఈ రెండు అంశాల గురించి నేను ఆదిత్య సాయి ముగ్గురు కలిసి ఇంటరాక్షన్ సెషన్ చాలా మంచి జనం రావడం. ఇవాళ కూడా నాతో ముఖాముఖి ఉంది ఇక్కడ. సో ఒక 1 hour పాటు ఇట్స్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. అట్లాగే వీళ్ళ హాస్పిటాలిటీ కానివ్వండి, అట్లాగే అంటే భోజనాలు కానివ్వండి, సో మిగతా అన్ని యాక్టివిటీస్ ఎలా ఉన్నాయంట? హాస్పిటాలిటీ విషయానికి వస్తే ఏమవుతుందంటే ఇక్కడ కొన్ని వేల మంది జనం, ఒక పెళ్ళి కాదు, ఇది 100 పెళ్ళిళ్ళతో సమానమైన పండగ. సో మామూలు పెళ్ళిలోనే చిన్న ఇవి దొరుకుతాయి, అలాంటిది ఇది పెద్ద మహాయజ్ఞంలో అది జరిగిన పెద్ద విషయం. అంటే అట్లాగే ఇప్పుడు మీరు మూవీస్లో చూసుకుంటే కనుక మీకు అప్కమింగ్ ఫిలిమ్స్ కానీ అంటే నెంబర్ ఆఫ్ ఉండొచ్చు, కానీ అంటే మీరు చేయని రోలు అంటే ఇప్పటివరకు లైఫ్లో చేయని రోలు ఏమైనా మీకు ఇప్పుడు వచ్చిన రోల్స్? ఇప్పుడు నేను చేస్తున్న సినిమా చిరంజీవి గారి విశ్వంభర సినిమాలో ఒక పాత్ర, అలాగే మిస్టర్ బచ్చన్ అని రవితేజ హీరోగా హరీష్ శంకర్ డైరెక్టర్, అందులో ఒక కామెడీ ఫాదర్ పాత్ర. తర్వాత కమల్ హాసన్ హీరోగా మణిరత్నం నిర్మిస్తున్న థగ్ లైఫ్ అనే సినిమాలో చాలా కీలకమైన పాత్ర. ఇంకా చాలా సినిమా, ప్రధానంగా ఈ 3-4. ఓకే. సో ఇప్పుడు మన తనిఖీలపల్లి గారితో మాట్లాడాము, చూసాం కదా. ఎందుకంటే ఎంతో వేల మంది ఇక్కడికి తరలి వచ్చారు. లోటుపాట్లు అనేది చాలా సహజం, అది కూడా పట్టించుకున్నంత దగ్గ వేసలు వాటి గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం కూడా లేదు. సో చూస్తే ఇంకా కార్యక్రమాల బేస్గా చూసుకుంటే కనుక ఎంతో అద్భుతంగా కార్యక్రమాలు అరేంజ్ చేయడం జరిగింది. అలాగే తనిఖీలపల్లి గారు పాల్గొన్న కార్యక్రమాలు కూడా ఎంతో విజయవంతమైనవి. సో దిస్ రాజశేఖర్ బసవరాజు ఫ్రమ్ అట్లాంటా.